మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి జాతక చక్రంలో దశలు చూసేటప్పుడు గ్రహాలు ఏ నక్షత్రం మీద ఉన్నాయి అన్నది తెలుసుకుందాం. మనకి 9 గ్రహాలు, 9 గ్రహాలకి నక్షత్రాలు ఉన్నాయి. అంటే ఈరోజు కేతు గ్రహం గురించి చెప్పుకుందాం. అశ్విని, మఖ, మూల, ఈ 3 కేతు నక్షత్రాలు. మీ జాతక చక్రం చూసుకోండి. గ్రహాలు ఏవైనా కేతు నక్షత్రం మీద ఉన్నాయా అంటే మేషరాశిలో జన్మించి చంద్రుడు కేతు నక్షత్రం మీద అంటే అశ్విని నక్షత్ర జాతకులు అవుతారు. మరి సింహరాశిలో చంద్రుడు కేతు నక్షత్రం మీద, అక్కడ ఏముంది? మఖ ఉంది. ధనస్సులో చంద్రుడు మూలా నక్షత్రం, కేతు నక్షత్రం మూలా నక్షత్రం. అంటే మీకేమైనా గ్రహాలు చంద్రుడు కాక మేషరాశి వారు అశ్విని నక్షత్రం వారు, సింహరాశి వారు మఖా నక్షత్రం వారు, ధనుసు రాశి వారు మూలా నక్షత్రం వారు అయితే మీకు ఇది వర్తిస్తుంది. అట్లా కాకుండా మిగతా గ్రహాలు ఏమైనా మీకు కేతు నక్షత్రం మీద ఉన్నాయా చూడండి. మిగతా చంద్రుడు కాక మిగతా గ్రహాలు రాహుతో సహా చూడండి. ఫస్ట్ రవిని తీసుకుందాం. మీకు రవి కానీ కేతు నక్షత్రం మీద ఉంటే, రవి కేతువులు ఇద్దరు గురుపాలిత గ్రహాలే. రవి కేతు నక్షత్రం మీద ఉన్నారు. మరి కేతు ఎలాంటి ప్రభావాలు ఇస్తారు? కేతు అంటే ఆధ్యాత్మిక చింతన, మోక్షం, ఇవన్నీ. రవి కాలపురుష కుండల చక్రానికి 5th లార్డ్, అంటే జ్ఞానానికి సంబంధించి. అట్లాగే రవి ఆత్మస్థైర్యానికి, ఇట్లా అన్నమాట. రవికేతువులు కలిసి ఉంటే మంచిదే, కానీ రవి తండ్రికి కారకుడు కాబట్టి రవి కేతు నక్షత్రం మీద ఉన్నప్పుడు మీ తండ్రితో ఎట్లా ఉన్నది మీకు అన్నది చూడండి, ఫస్ట్ పాయింట్. ఇంకా ఏ రాశిలో ఉన్నారు అంటే మేషంలో ఉన్నారా? కేతు నక్షత్రం మీద ఉంటే అశ్విని మీద ఉండాలి. మఖలో ఉన్నారా? మూలలో ఉన్నారా? అంటే 3 కూడా అగ్నితత్వపు రాశులే, రవికి మంచిదే. కానీ ఈ నక్షత్రం మీద మీ రవి ఉన్నప్పుడు మీ రవి మీ లగ్నానికి ఏ భావాధిపతి అయ్యాడో చూడండి. రవి ఆత్మస్థైర్యానికి జ్ఞానానికి సంబంధించి కాబట్టి ఆ భావం మీద ఎక్కువ ఫోకస్తో ఉంటారు. అయితే రవి కేతువు కలిసి ఉంటే గ్రహణ దోషంగా చెప్తాం. మరి కేతువు ఎంతైనా ఒకే పాలిత గ్రహమైనా కేతువు పాపగ్రహం అండి. అంత మంచి ఫలితాలు ఏముండవు పాపగ్రహం. రవి మహర్దశ వచ్చినప్పుడు మీ జన్మలగ్నానికి రవి ఏ ఆధిపత్యం వహించారు, ధనస్సు రాశి ఏ భావం అయింది, దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. కేతువు గురుపాలిత గ్రహం అయినప్పటికీ కూడా కేతువు నైసర్గిక పాపగ్రహమే. మరి చంద్రుడు కేతు నక్షత్రం మీద ఉన్నారు అంటే చంద్రుడు ఎవరు?
రవి లగ్నకారకుడండి. పంచమ స్థానానికి కాలపురుష చక్రానికి ఆధిపత్యం వహించిన రవి లగ్నకారకుడు కాబట్టి కొంచెం ఆత్మస్థైర్యం అనేది తక్కువ ఉంటుంది. చంద్రుడు చతుర్థ కారకుడు, రెండోది మనఃకారకుడు. కేతు నక్షత్రం మీద ఉన్న చంద్రుడు కూడా అంత మంచి ఫలితాలేమి ఇవ్వడు. ఎప్పుడు చంద్రమహర్దశ వచ్చినప్పుడు. ఇంకా కుజుడు కేతు నక్షత్రం మీద ఉన్నారు. ఉండాలంటే మళ్ళీ కేతు 3 ఎవరైనా అగ్నితత్వపు రాశిలో ఉండవలసిందే. అగ్నితత్వపు రాశే కుజుడికి ఇది కంఫర్టబుల్లే, కానీ ఇది కూడా సర్పదోషంగానే తీసుకుంటాం. కుజకేతువుల కలయిక కూడా అంత మంచిది కాదు. ఇంకా బుధుడు అంటే బుద్ధి, జ్ఞానము ఇవన్నీ. బుధుడు కేతువు నక్షత్రం మీద ఉన్నప్పుడు వీరి ఆలోచన ఎక్కువ శాతం ఇలాంటి వాళ్ళు ఫిజిక్స్ సబ్జెక్టు సంబంధించిన వారు ఉంటారు. ఎందుకంటే ఆ విధంగా ఆలోచించగలరు. బుధుడు కేతు నక్షత్రం మీద ఉండి మీ జన్మ లగ్నానికి బుధుడు లగ్నాధిపతి అయ్యారనుకోండి, కొంచెం ఇబ్బందులు ఉంటాయి మీ ఆలోచన ద్వారా. బుధుడు ద్వంద్వ స్వభావి, కుజుడు దుడుకు స్వభావం ఇవన్నీ. మరి గురుడు కేతు నక్షత్రం మీద, గురుగ్రహం కేతు నక్షత్రం మీద. వీరు ఆధ్యాత్మికంగా ఉంటారు, మంచిదే. కానీ గురుకారకత్వాలు ఏంటి? జ్ఞానము ఇవన్నీ. గురుడికి మామూలుగా 2, 5, 9, 11. బుధుడికి దశమ కారకత్వం ఉందండి. దశమ భావానికి సంబంధించి ఇబ్బందులు ఉండవచ్చు. కుజుడు అంటే తృతీయ షష్టానికి కారకుడు, దీనికి ఇబ్బందులు ఉండవచ్చు. మరి గురుడు 2, 5, 9. మీ గురుడు జన్మలగ్నానికి ఏ భావాది, 2వ భావం అన్నప్పుడు కొంచెం ధనానికి ఇబ్బందులు, పంచమం అన్నప్పుడు సంతానం, భాగ్యం అన్నప్పుడు భాగ్యం, లాభం అన్నప్పుడు లాభానికి. ఇది శుక్రగ్రహం కేతు నక్షత్రం మీద ఉన్నప్పుడు వైవాహిక సమస్యలు లేదా లవ్లో సమస్యలు, ప్రేమ వ్యవహారాల్లో ఇవన్నీ ఉంటాయి. జాగ్రత్త వహించాలి. శని భగవానుడు ఉన్నప్పుడు శని అష్టమ వ్యయాలకి కారకుడు, శుక్రుడు సప్తమానికి కారకుడు. అష్టమ వ్యయాల పైన జాగ్రత్తగా ఉండాలి. ఆయుష్ విషయం, తర్వాత ఐసోలేషన్. 12 అంటే ఒక బంధించిన గది అన్నది ఐసోలేషన్. వాటికి ఇబ్బందులు ఇవన్నీ. అయితే రాహు ఉన్నారు కేతు నక్షత్రం మీద. అంటే రాహు మేషలో కానీ, సింహంలో కానీ, ధనుస్సులో కానీ కేతు నక్షత్రం మీద. రాహువు ఏహపర సుఖాలు, కేతువు ఆధ్యాత్మికం, మోక్షం. అందువల్ల ఆ రాహుదశ వచ్చినప్పుడు ఎంత సంపాదించినా వదులుకొని వైరాగ్యంలోకి వెళ్ళడం ఇట్లాంటివి కూడా ఉంటాయి.
మరి దీనికి జాగ్రత్తలు ఎలా అండి? కేతు నక్షత్రం మీద గ్రహాలు ఉన్నప్పుడు, రవి కేతు నక్షత్రం మీద ఉన్నప్పుడు మీ రవి గ్రహం శుభాధిపత్యం వచ్చిన గ్రహం అయితే జన్మలగ్నానికి, అంటే సింహరాశి శుభాధిపత్యం వచ్చింది, మీకు పంచమాధిపతో భాగ్యాధిపతి అయ్యారు. పిల్లల విషయాల్లో జాగ్రత్త పడడం, అట్లాగే భాగ్యానికి, ఇవన్నీ కూడా. చంద్రుడు చతుర్థ భావానికి, తల్లికి మనస్సుకు సంబంధించిన విషయాలు, వీటిలో జాగ్రత్త పడడం. ఇవి కారక ప్లేసులు చెప్పి ఉన్నాను. రవి లగ్న కారకుడు కాబట్టి లగ్నానికి సంబంధించి. కానీ మీ జన్మ లగ్నానికి రవికి ఏ ఆధిపత్యం వచ్చింది, ఆ భావం మీద మీరు ఎక్కువ శ్రద్ధ చూపించుకోవాలి. రవిదశ వచ్చి కేతువులో ఉండి రవిదశ వచ్చినప్పుడు మాత్రం, రాకపోతే మీరు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు మాత్రం ఒక శుక్ర మహర్దశ వచ్చింది. కేతు నక్షత్రంలో శుక్రుడు ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ప్రతి వారిని నమ్మడం, మోసపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా వాళ్ళ ఇబ్బంది పడడం మీరు జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అది చిన్నప్పుడు వచ్చినా జాగ్రత్తగానే ఉండాలి, పెద్ద అయ్యాక వచ్చినా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకు అంటే కేతువు హెడ్లెస్ ప్లానెట్ అండి, హెడ్ ఉండదు. ఏదైనా మనం ఒకరిని వాళ్ళు సరిగ్గా ఆలోచించకపోతే ఏమంటాం, వాడికి బుర్రే లేదు, తలకాయే లేదు, వాడికి బుద్ధే లేదని తిడుతూ ఉంటాం. అట్లా అన్నమాట. కేతు గ్రహం మీద జాతకంలో మీకు ఏదైనా గ్రహాలు ఉంటే, ఆ గ్రహ దశ వస్తే జాగ్రత్త అన్నది ఎంతైనా అవసరం. ఎక్కువగా ఇలా ఉన్నప్పుడు జలచరాలకి, అంటే చేపలు అట్లాంటి జలంలో నివసించే వాటికి ఫుడ్ పెడుతూ ఉండడు. అట్లాగే ఆలయాలలో సేవ చేయడం, దైవ చింతనతో ఉండడం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే రెమెడీసు కేతు నక్షత్రంలో గ్రహం ఉండి వచ్చినప్పుడు మంచిది. ఎందుకంటే కేతు అనేవారు చిత్ర విచిత్రంగా ఉంటాయండి. మరి రాహుకేతువుల్ని అంచనా వేయడం అన్నది చాలా కష్టము. అందుచేత చిత్ర విచిత్రంగా ఉంటాయి కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉంటే మంచిది, గ్రహాలు కేతు నక్షత్రంలో ఉంటాయి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.